నమస్కారం, నేను విజయ్ కుమార్ కంట. నేను ఈరోజు బ్రాహ్మణిజం అనే అంశం గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ నేను బ్రాహ్మణిజం అనే అంశాన్ని మాట్లాడంగానే చాలామంది బ్రాహ్మణాధిపత్య ధోరణులపై ఈయన విరుచుకుపడతారనుకోవాలి. బ్రాహ్మణ బతుకు చిత్రం గురించి, వాళ్ళ బతుకుల్లోని చీకటి కోణాల గురించి, చీకటి కోణాలంటే జీవన కోణాల గురించి మాత్రమే మాట్లాడాలని చూస్తాం. మనం అనేక అలౌకిక విధానాలను అనుసరించేటువంటి చాలామంది ఈరోజు కాలినడకను వచ్చి తెల్లారితే సైకిల్ కొని, ఆ తర్వాత మోటార్ సైకిల్ కొని, ఆ తర్వాత కారుల్లో మిద్దెల్లో ఉంటూ రకరకాల కబుర్లు చెప్తూ విలాసవంతమైనటువంటి జీవితాలను గడుపుతున్న వాళ్ళని చూస్తాం. కానీ హిందూ సంస్కృతిని నమ్ముకొని, హిందూ ఆచారాలను నమ్ముకొని, హిందూ దేవాలయాల్లో ఉండే దేవాలయాలను నమ్ముకొని ఉంటున్నటువంటి పురోహితుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగానే ఉంది. వాళ్ళ ఇంట్లో కంచంలో చెయ్యి కడుక్కొని పరిస్థితులు అలాగే ఉన్నాయి. మీకు తెలుసు, గోదావరి కథలు, కృష్ణ కథలు యవ్వనంలో ఉన్నప్పుడు నేను రాసినటువంటి కథలు, జీవన చిత్రాలు గమనించినప్పుడు ఎలాగా అర్చక స్వాములు, అంటే పురోహితులు, అర్చక స్వాములని అనుకుంటా, పురోహితులు శ్రాద్ధ కర్మలు పెట్టేవాళ్ళ కోసం ఎదురు చూసేవాళ్ళు, వెంట పడేవాళ్ళు. అప్పట్లో మీకు వివరించాను. అప్పుడు యవ్వనొస్తుంది కదా, బాగా ఈ మధ్య ఎందుకో వాళ్ళ జీవితాలు మారినాయి అనుకున్నాను. ఇంకా ఆ పాడుబడ్డ ఇళ్లల్లో, ఇంకా దేవునికి పెట్టే పులిహార మీద ఆధారపడి పిల్లల్ని చదివించుకోలేని ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితి పురోహితుల జీవితాల్లో. అందుకే నేను అంటున్నాను, బ్రాహ్మణిజం. ఇప్పుడు బ్రాహ్మణిజం ఆకలి తీర్చమనేటువంటి ఒక గావు కేక. ఇది పురోహితుల ఆవేదనకు అద్దం పట్టే. ఏదో నెలకి అర్చక స్వామికి జీతం ఇస్తున్నాము ఇలాంటివి చెప్తారు. అవి కాదు. మెజారిటీ పౌరోహిత కుటుంబాలను ఆదుకోవాలి. ఆదుకోవటం అన్ని విధాలా కూడా ఉత్తమం. ఈ దిశలో ప్రభుత్వం ఆలోచించాలి.